ఇంకోటి చూడే చూపిస్తాం. ఇక్కడ అయితే వ్యూ హైలైట్ ఉంది. అండ్ ఈ లైటింగ్ సెటప్ అంటే దేనికి అనుకుంటున్నారా? శ్రీ గజ్జలమ్మ దేవి గారిని ప్రతిష్ఠించారు. లోపల కూడా మనుషులు ఉంటారు. సారీ, శ్రీ జగన్నాథ స్వామి. ఇంకొంచెం పైకి ఇట్లా లైటింగ్ సెటప్ ఉంటుంది. వావ్, లేకపోతే ఏదో గుడి ఏమో అనుకున్నాం. సో హాయ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. ఈ రోజు వీడియో ఏంటంటే, మీరు నా వెనకాల చూస్తుండొచ్చు, కనిపిస్తుంది అనుకుంటా ఫ్రేమ్లో. ఎస్, మనం ఖైరదాబాద్ వచ్చేసాం. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 25th August మండే. అండ్ పనులు ఏదో జరుగుతుందో చూసాం. అండ్ వీలైతే ఇంకోటి చూడే చూపిస్తాం మీకు, సర్ప్రైజింగ్ అది. సో మనం ఎక్కడ ఉన్నామో ఇంకా క్లారిటీ రాకపోతే ఐ విల్ షో యూ. వెయిట్, సీ. ఎస్, సో అక్కడికి వెళ్ళి చేసేద్దాం. డన్, రైట్. అండ్ ఇక్కడి నుంచి అయితే వ్యూ హైలైట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్ళిపోయి ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం. సో ఆల్రెడీ వర్క్ అంతా మోస్ట్లీ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఫినిషింగ్ టచెస్లోకి ఇస్తారు. అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని పెయింటింగ్ ఇవన్నీ అన్నీ కంప్లీట్ చేసుకుంటారు అందరూ. యూ కెన్ సీ ఎంత చిన్నగా కనిపిస్తారు ఈ నుంచి. సో ఇట్లా మనం డైరెక్ట్ ఎదురుగా ఇట్లా రోడ్ మీద నించొని చూస్తే మనకి ఇట్లా కనిపిస్తున్నట్లు ఖైరదాబాద్ మహాగణపతి ఇట్లా. సో ఈ లైటింగ్ సెటప్ అంటే దేనికి అనుకుంటున్నారా? ఇది ఏం లేదు, ఈరోజు సాయంత్రం మన ఖైరదాబాద్ మహాగణపతిది ఆగమనం ఉంది. సో అందుకే ఇదంతా. అండ్ ప్రతిసారిలానే ఇట్లా లైటింగ్ సెటప్ ఉంటుంది. డోల్ వస్తుంది, బ్యాండ్ అంతా గ్రాండ్గా చేస్తారు. మీడియా ఫుల్ కవర్ అయిపోతుంది. సో చూద్దాం ఈసారి ఎలా చేస్తారు. అండ్ ఇక్కడ వినాయకుడి పాదాల కింద బేస్ ఉంటుంది చూసారా, అదే మనకన్నా హైట్ ఉంది అది. అంటే జస్ట్ ఇమాజిన్. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో చక్కగా ప్లాన్ చేసుకొని ఏదో ఒకసారి వచ్చి చూసుకోండి. అసలు మీరు టీవీలో ఫోన్లో చూసేదానికన్నా ఇక్కడ వచ్చినాక డిఫరెంట్ ఉంటుంది. అండ్ వినాయకుడికి లెఫ్ట్ సైడ్ ఈసారి శ్రీ గజ్జలమ్మ దేవి గారిని ప్రతిష్ఠించారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి లలిత త్రిపుర సుందరి దేవిని ప్రతిష్ఠించారు. అండ్ ఈసారి చాలా బాగా అనిపించింది ఏంటంటే, ఈసారి శ్రీ జగన్నాథ స్వాముల వారిని కూడా ప్రతిష్ఠించారు. అండ్ ఇంకోవైపు హయగ్రీవ స్వాములను కూడా చూసుకోవచ్చు మనం. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ ఫోటోలో ఉన్న పెద్ద మనిషి ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి, తెలుసుకుందాం అందరం. దిస్ ఈజ్ అ కంప్లీట్ ఫ్రంట్ వ్యూ అనమాట. అండ్ నాకు తెలిసి ఇంకొక 2 daysలో అన్ని కట్టెలు ఇట్లా తీసేస్తారేమో, చూద్దాం. సో ఖైరదాబాద్ వినాయకుడు అనగానే ఫ్రంట్ ఒకటి చూపించేసి ఇంటికి వెళ్ళిపోతా అనుకోకండి. యాజ్ ఐ ప్రామిస్ యూ, కొత్తది చూపిస్తాం మీకు. కమోన్. మీలో చాలామంది అనుకుండొచ్చు ఈ వినాయకుడు బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఉంటుంది కదా, లైక్ గుడిలా ఉంటుంది, అక్కడ ఏముంటుందో తెలుసుకోవాలని. సో లెట్స్ గో ఫర్ ఇట్, చూద్దాం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. కమ్. ఖైరదాబాద్ గణేశుడు ముందు నుంచే తెలుసు, లైక్ ఆ మహాగణపతిని ముందు నుంచే చూస్తాం, విగ్రహం చూసి దర్శించుకొని వెళ్ళిపోతాం. సో మనం దాని వెనకాల గుడిలా టైప్లో ఒక బిల్డింగ్ ఉంటుంది కదా, అది ఎలా ఉంటుందో చూపిస్తాం. దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ ఎవరు లేరు, వర్క్ ఏం చేయట్లేదు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇట్లా ఉంటుంది. ఎస్, ఇంకొంచెం పైకి వెళ్దాం, లైక్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. దిస్ ఈస్ ద సెకండ్ ఫ్లోర్. అండ్ యూ కెన్ సీ లైక్ ఇక్కడికి వెళ్ళి మీకు వినాయకుడు కనిపిస్తాడు సగం. నేను ఫస్ట్లో ఇట్లా నార్మల్ వినాయకుడు పెట్టకుండా ఇది బిల్డింగ్ ఉంటుంది కదా, ఈ విగ్రహం చూసి నేను ఇది గణపతి టెంపుల్ ఏదో అనుకుంటుండే నేను ఫస్ట్లో. తర్వాతకి అర్థమైంది ఇది జస్ట్ ఆర్చ్ ఉంటుంది అట్లా అని చెప్పేసి. లోపల కూడా మనుషులు ఉంటారు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు. సో ఇది కూడా బాగుంది. ఇంకొంచెం పైకి వెళ్దాం. అవంతా పెయింట్స్ అవన్నీ పెట్టుకున్నారు. సో ఇంకొక ఫ్లోర్ ఎక్కిద్దాం, చూద్దాం పైనుంచి ఇంకో వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాం. చూడు, now we are going to 3rd floor. Yes,
వావ్, థర్డ్ ఫ్లోర్ ఖాళీ ఉంది. నేను వస్తానే ఉంటుందేమో అనుకుని ఇంకేదేదో. అండ్ సి థర్డ్ ఫ్లోర్ అయితే ఇలా ఉంది. ఇది నాకు తెలిసి లాస్ట్లో బయట పెడతారేమో మొత్తం రెడీ అయ్యాక. ఇద్దానే ఆర్చ్. చాలా వస్తుంది ఇక్కడ కూడా ఫుల్ ఇంకైతే. అండ్ మన గణపతి ఇంకా దగ్గర కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి. ఐస్, ఎస్, ఇలా ఉంటుంది. నేను వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్లో అంటే ఇక్కడ బిల్డింగ్లా ఉంటుందేమో, లేకపోతే ఏదో గుడి ఏమో అనుకున్నాను. అలా ఏం లేదు, జస్ట్ ఇక్కడ అంతా ఖాళీ ఉంది అన్ని ఫ్లోర్లు. ఫైనల్ ఫ్లోర్కి వెళ్దాం. ఎవరు లేకపోతే వీడియో రికార్డ్ చేసుకుందాం. తెలిసి ఎవరో ఒకరు ఉంటారేమో మోస్ట్లీ. పైన అయితే ఇట్లా ఉంటుంది. పైనకి అయితే ఎంట్రీ లేదంట. లైక్ అక్కడ వర్క్ పని చేస్తారు కదా, వాళ్ళందరూ పైన ఉంటారంట. అండ్ ఇంకోటి నేను తెలుసుకుంది ఏంటంటే, ఇక్కడ ఎవరెవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ కిందనే స్టే అరేంజ్ చేసుకోరు. మొత్తం అందరు కలిసి ఫుడ్ వండుకొని తినేస్తారు. సో నైస్, అట్లుంది ఇక్కడ. అండ్ వినాయకుడు ముందు ఉన్న హడావిడి అంతా క్యాప్చర్ చేయడానికి టైం ల్యాప్స్ లెక్క ఒకటి సెట్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకో చెప్పడం మర్చిపోయా, మనకు హైదరాబాద్ మహాగణపతి ఆగమన్ కూడా ఈరోజు అంటాం. ఈరోజు అంటే 25 కాదు, అంటే ఈరోజు. సో అది కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సీ యూ ఆన్ అనదర్ వీడియో.